తెలుగు సినిమా మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ అవార్డ్స్లో చిన్న సినిమా అద్భుతాలు చేసింది. జాతీయ ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి ఒక్కటే బిగ్ ఫిలిం. ఇక మిగతా 6 జాతీయ అవార్డులు చిన్న సినిమాని దక్కించుకోవడం చాలా పెద్ద విషయం. పల్లెటూరి మనుషుల మధ్య ఉండే అనుబంధాలను హృదయంగా తెరకెక్కించి ఆ చిత్రానికి బలగంగా పేరు పెట్టి తెలుగునాట సంచలన విజయం సాధించాడు వేణు ఎల్దండి. తెలంగాణ గ్రామాలను పెద్ద ఎత్తున కదిలించిన చిన్న చిత్రంగా చరిత్రకెక్కింది బలగం. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గేయ రచయిత అవార్డు వరించింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పల్లె పాటకి అంటే మామూలుగా అంటారు కదా, బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అని చెప్పి మనకు పల్లె పాటని జాతీయ స్థాయిలో గుర్తించినందుకు ఆ సాహిత్యానికి అందులో ఉన్న స్వచ్ఛతకు దొరికి పట్టం కట్టినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. 2023లో టాలీవుడ్ ను అబ్బురపరిచిన మరో చిన్న చిత్రం బేబీ. ముక్కోణపు ప్రేమ కథను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన విధానం యువతకు బాగా దగ్గర చేసింది. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి 2 జాతీయ అవార్డులు వచ్చాయి. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే. సాయి రాజేష్ నేషనల్ అవార్డు అందుకోనున్నాడు. 2వ నేషనల్ అవార్డు తీసుకోవటం, పైగా స్క్రీన్ ప్లేకి తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. నా కెరియర్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అసలు ఊహించలేదండి ఇది. అసలు ఎవరు ఊహించలేదు నాకు తెలిసి. ఎందుకంటే బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు. ఇదే చిత్రానికి బెస్ట్ మేల్ సింగర్ అవార్డు కూడా వచ్చింది. PVSN రోహిత్ పాడిన ప్రేమిస్తున్న సాంగ్ కు పురస్కారం లభించింది. బేబీ టీమ్కి హానెస్ట్లీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బికాస్ ఇంత మంచి ప్రాజెక్ట్లో అంత మంచి పాట అది నాకు రావడం చాలా అదృష్టంగా ఉంది. తెలుగు సినిమా ఎన్నో విజయాలను ఘన విజయాలను చూసింది. కానీ హనుమాన్ లాంటి కని విని ఎరుగని విజయాన్ని చాలా అరుదుగా చూస్తుంది. తేజ లాంటి చిన్న హీరో సూపర్ హీరోగా మారి నటించిన హనుమాన్ పేరుకు తగ్గట్లే పవర్ చూపించింది. ప్రశాంత్ వర్మ మేకింగ్ చూసి పాన్ ఇండియాను షేక్ చేసింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లో కీలకమైన అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ యాక్షన్ స్టంట్ విభాగంలో నందు, పృథ్వీ ఇద్దరు పురస్కారం అందుకోబోతున్నారు. అలాగే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డుకు ఎంపికయింది. గాంధీ తాత చెట్టులో నటనకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి జాతీయ స్థాయిలో బాలనటిగా ఎంపికయింది. తన తాత ప్రాణప్రదంగా భావించే చెట్టుని కాపాడేందుకు ఓ చిన్నారి ఏం చేసింది, తన తాత బోధించిన గాంధీజీ సిద్ధాంతాలతో ఆమె శాంతియుతంగా చేసిన పోరాటం ఎలా సాగింది అనే కథలో సుకృతి వేణి నటన అబ్బురపరిచింది. చిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసింది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జ్యూరీకి, నా మీద నమ్మకం పెట్టిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్.